భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక చాతానగర్ పెద్దకాపు వీధిలోని 82, 83, 84, 85, 86 బూతుల పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, తొండపనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేదవానికి వైద్యం అందే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మంగళగిరిలో చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్నటువంటి 900 పడకల్ని నడుపుతున్నారు. ఉచిత వైద్యం అందులో 10 రూపాయలు ఇచ్చి టోకన్ తీసుకుంటే దాదాపుగా 150, 160 రకాల వైద్యము ఫ్రీగానే చేస్తారు. అదేవిధంగా విద్య, ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు, ప్రజానికానికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలి. వైద్యం ఇవాళ మంగళగిరిలో మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో, దేశంలో కూడా విద్యను ఫ్రీగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు ఒక మోడీ గారు. అది పేదవానికి బతికే విధంగా స్ట్రీట్ వెండర్స్, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి, పేదవారికి జోడించే విధంగా ఏర్పాటు చేసిన ద్వారా